హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ బిట్ కాయిన్ అనాలిసిస్ చేసుకునే ముందు ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అండి. సో ఈవెంట్స్ ఉన్నాయి. రేపు ఒక ఈవెంట్ ఉంది అండ్ ఎల్లుండి ఒక ఈవెంట్ ఉంది. రేపు వచ్చేసి ఆర్బీ ఎంపీసీ మీటింగ్ ఉంది రేపు 7th డేట్లో అండ్ 10 o'clock ఉంది. సో ఆఫ్టర్ 10 ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, బెస్ట్గా ఉంటుంది. సో మేబీ రిపో రేట్ హైక్ చేయొచ్చు అండ్ న్యూలీ అపాయింటెడ్ గవర్నర్ గారు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది ఫస్ట్ మానిటరీ పాలసీ ఆయన అపాయింట్ అయిన తర్వాత. సో ఇంపార్టెంట్ ఈవెంట్, దీని మీద కూడా ఫోకస్ పెట్టండి. అండ్ ఎర్లీగానే ట్రేడ్స్ ప్లాన్ చేయకండి, ఎర్లీ అవర్స్లోనే అట్లీస్ట్ 1 hour తర్వాత ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ చార్ట్ మీదకి వెళ్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో మనం ఇక్కడ మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయింది, 92 points నెగిటివ్లో క్లోజ్ అయింది నిఫ్టీ వచ్చేసి. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 39 points పాజిటివ్లో క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే, సో ప్రీవియస్లీ మనం డిస్కస్ చేసాము 23,800 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్. సో నిన్న మార్కెట్ అదే పాయింట్ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ ఇవాళ కూడా మార్కెట్లో అదే దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. సో ఈ పాయింట్ని నోట్ చేసుకోండి అండ్ ఈ లెవెల్ని నోట్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. అండ్ 23,950 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనం 23,600 ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాం నిన్న. సో మార్కెట్ ఇవాళ అక్కడ టైం కూడా స్పెండ్ చేసింది అండ్ దగ్గర 23,550 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లో ఇక్కడ కొద్దిగా రివర్సల్ కనిపిస్తుంది, ఓకేనా. సో ఇక్కడ నుంచి కొద్దిగా రివర్సల్ కనిపిస్తుంది. అండ్ ఇదే టైంలో మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ రివర్సల్ అయింది, ఆల్మోస్ట్ ఆల్ దగ్గర డే హైస్ వరకు కూడా వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఈ పాయింట్లో మార్కెట్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉండేనో ప్రీవియస్లీ అది మనకి సపోర్ట్ లెవెల్ ఈ పాయింట్లో. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ రేపటికి 23,550 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ 23,600 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, ఓకేనా. సో రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, సో ఈ హైస్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన ఉంటే కనుక సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు రేపటికి. అండ్ 23,700 అండ్ 23,800 వరకు మళ్ళీ మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవ్వకుండా స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అండ్ ఏదైతే ఇవాళ లోస్ ఉన్నాయో ఈ లోస్ కింద మార్కెట్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, సో ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చి రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వస్తుంటే ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 23,550 ఆర్ 500 కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్కి 23,400 అండ్ 420 వరకు. సో మార్నింగ్ అయితే ఒక టైంలో నేను ఎక్స్పెక్ట్ చేశాను మార్కెట్ 23,600 కిందికి రాగానే సో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో 23,400 వైపు వచ్చే ఛాన్స్ ఉండదని చెప్పి. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే అంత స్ట్రాంగ్లీ మూమెంటం లేకుండే అండ్ ఇక్కడ మీకు చిన్న రివర్సల్ క్యాండిల్స్ కూడా కనిపిస్తున్నాయి కంటిన్యూస్లీ. సో రివర్సల్ క్యాండిల్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ ఈ రివర్సల్ క్యాండిల్స్ పైన స్లైట్లీ లాస్ట్ మూమెంట్లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో ఈ బ్రేక్అవుట్ కంటిన్యూ అవుతుందా, సస్టైన్ అవుతుందా అని రేపు మార్నింగ్ మనకు తెలుస్తుంది. సరే రేపు మార్నింగ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది అనుకోండి, అప్ సైడ్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో, ఓకేనా. సో హోల్డ్ చేయకుంటే డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. ఇక్కడ మనకి అగైన్ ఒక 100 to 150 points డౌన్ సైడ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఒక గ్యాప్ కూడా ఉంది కాబట్టి గ్యాప్ని రీఫిల్ చేయొచ్చు ఒకవేళ డౌన్ సైడ్ వస్తే, ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీలో సింపుల్ ప్లాన్ రేపటికి నిఫ్టీలో. అండ్ ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి రేపు ఈవెంట్ ఉంది కాబట్టి వాలిటిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంట్రాడే అనాలిసిస్ నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇప్పుడు ఏదైతే మార్కెట్లో క్లోజింగ్ లెవెల్స్ అయినాయో దాని బేసిస్ పైన మనం ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మార్కెట్లో ఇక్కడ సేమ్ ఏదైతే మనకి నిఫ్టీలో నేను చెప్పాను ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ అదే టైంలో మార్కెట్లో రివర్సల్ వచ్చిందని చెప్పి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ టైంలో మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ 50,200 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. నిన్న క్లియర్లీ మెన్షన్ చేశాను మార్కెట్ 50,200 పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి. సో ఇక్కడ మార్కెట్లో ఈ పాయింట్లో మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ జరిగి స్లైట్లీ హయ్యర్ హైస్ చేస్తూ మార్కెట్ అనేది ఏదైతే
హైస్ ఉన్నాయో డే హైస్ ఉన్నాయో దగ్గరికి మార్కెట్ వెళ్ళింది. సో కాకపోతే ఇక్కడ మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది, అది వచ్చేసి 50,474 అండ్ 50,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ రెండు లెవెల్స్ కూడా మార్క్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో 50,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. సో రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది అనుకోండి, అప్పర్ సైడ్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్ అయ్యి మార్కెట్లో దీనిపైన ఉంటే ఇక్కడ మనం ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది అనుకోండి, దెన్ మనకి డౌన్ సైడ్లో కన్ఫర్మేషన్ కావాలి, ఇక్కడ ఒక బెరిష్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే అప్పుడు మీరు పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ అనేది ఒకవేళ మార్కెట్ ఈ మధ్యలో ఓపెన్ అయ్యి అండ్ ఈ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో క్లోజింగ్ ప్రైస్ కింద మార్కెట్లో ఉంది అండ్ ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇవాళ డే లోస్ బ్రేక్ చేస్తే 50,200 కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ 50,000 లెవెల్ అండ్ దానికని కిందికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఈ లోస్ అన్ని కూడా టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 50,200 కిందికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సెక్స్ కూడా మనం అనాలిసిస్ ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. సో ఇక్కడ సెన్సెక్స్ ఆల్రెడీ 200 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది, బట్ సెన్సెక్స్ చార్ట్ అండ్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో దీన్ని కూడా మీరు మార్క్ చేసుకోండి. సో స్లైట్లీ కొంచెం దీన్ని ఎడిట్ చేసుకుందాం మనం. సో ఇక్కడ ఈ లెవెల్స్ని కొద్దిగా మనం 78,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇక్కడ అండ్ అప్పర్ సైడ్లో 78,750 ఆర్ 740 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ డౌన్ సైడ్లో 78,000 సపోర్ట్ లెవెల్ అండ్ దాని కిందికి వెళ్తే 77,400 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన లెవెల్ ఇప్పుడు సపోర్ట్ తీసుకుంది. సో ఈ ఏదైతే లో కూడా ఉందో ఇక్కడ లో కూడా మార్క్ చేద్దాం. సో ఈ లెవెల్ని కూడా మార్క్ చేసి పెడదాం మనం, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ 77,800 లెవెల్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, రేపటికి 78,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. మార్కెట్ దీనిపైన ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీనిపైన హోల్డ్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అది మన టార్గెట్ ఉంటుంది అండ్ ఎస్టర్డే హైస్ మనకి టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ హోల్డ్ చేస్తే కనుక. లేదు మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ కాకుండా ఫెయిల్ అయింది అనుకోండి, 77,800 కింద వస్తే మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్లో 77,400 టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ దాని కింద కూడా ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ లెవెల్స్ కనుక హోల్డ్ చేయకుంటే సెన్సెక్స్లో. ఓకేనా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చేద్దాం, దాని తర్వాత ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ పెడతాను. సో 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో ఏదైతే లెవెల్స్ నిన్న ఇచ్చానో బిట్ కాయిన్లో పర్ఫెక్ట్లీ వర్క్ అయినాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే బిట్ కాయిన్ ఆల్మోస్ట్ అదే పాయింట్ నుంచి అంటే ఇదే లెవెల్స్ని మార్కెట్ అనేది మల్టిపుల్ టెస్ట్ చేసి ట్యాప్ చేసి అప్ సైడ్ మీకు కనిపిస్తుంది అండ్ ఇక్కడ వెళ్ళినట్టు. సో 96,380 లెవెల్ నుంచి మార్కెట్లో అప్ సైడ్ మూమెంటం వచ్చింది. ఈ లెవెల్స్ ఏదైతే గ్రీన్లో మార్క్ చేస్తున్నాయి అన్ని కూడా సపోర్ట్ లెవెల్స్ అండ్ ఇక్కడ రెడ్లో మార్క్ చేసింది బేరిష్ లెవెల్స్ అంటే సెల్లింగ్ లెవెల్స్ అండ్ దీని కింద కూడా ఒక లెవెల్ రెడ్లో మార్క్ చేశాను. దట్ మీన్స్ ఇక్కడ ఏదైతే సపోర్ట్స్ హోల్డ్ చేయకుండా మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది అనుకోండి, స్ట్రాంగ్లీ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఇది రెడ్లో మార్క్ చేశాను. ఓకేనా, సో ఈ లెవెల్స్ ఎలా ఉన్నాయో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో మార్కెట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది, $99,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేసిన లెవెల్ ఉంది. సో బిట్ కాయిన్లో సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 6-8 అవుతుంది. సో మోస్ట్లీ మార్కెట్ యూఎస్ మార్కెట్స్ కూడా ఓపెన్ అయ్యే టైం దగ్గరలో. సో ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్లో వాలటిలిటీ ఉంటే ఒకవేళ మార్కెట్ ఇక్కడ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, స్ట్రక్చర్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ 78,000 అలా బ్రేక్ చేస్తే ఇక్కడ కొద్దిగా షార్ట్ ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్కి అండ్ 96,000 ఆర్ 97,000 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది వాలటిలిటీలో $99,000 పైకి వెళ్ళింది అనుకోండి, ఏదైతే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఉందో ఇది బ్రేక్ అవుతే మళ్ళీ మార్కెట్ 1 lakh అండ్ 1,04,400 దగ్గరికి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో స్టిల్ ఇంకా కూడా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్ కానీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, స్టిల్ ఇంకా కూడా రేంజ్ బౌండ్లోనే ఉంది బిట్ కాయిన్. బట్ ఏదైతే మీకు ఇంట్రాడేలో ట్రేడ్ మాత్రం చిన్న టైం ఫ్రేమ్ 15 minutes కానీ ఆర్ 1 hour టైం ఫ్రేమ్లో కానీ ట్రేడ్ అనేది మీకు ఈజీగా దొరికే ఛాన్స్ ఉంటుంది. మీరు డెల్టా డాట్ ఎక్స్చేంజ్లో ఈజీగా ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఫ్యూచర్స్లో చేయొచ్చు, ఆప్షన్స్లో కూడా చేయొచ్చు. డైలీ చెప్తాను, ఫ్యూచర్స్లో మీరు చేయాలనుకున్నా సరే మీకు మంచి లెవరేజ్ దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 100% లెవరేజ్ మీకు ఇక్కడ దొరుకుతుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే 200x లెవరేజ్ దొరుకుతుంది. అండ్ అదే మీరు
ఆప్షన్స్లో చేసినా కూడా లెవరేజ్ దొరుకుతుంది. బట్ మై సజెషన్ ఫ్యూచర్స్ చేయండి, బెస్ట్గా ఉంటుంది. అండ్ ఫ్యూచర్స్లో మీరు ప్రాపర్ ఎండ్ టు ఎండ్ మీరు డికే ఉండదు కాబట్టి మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి చేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఓకేనా. సో ఇంకా కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేయకుండా డెల్టా డాట్ ఎక్స్చేంజ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 23,700 లెవెల్ దగ్గర మనం చూస్తే 48,000 ఉంది. అండ్ 23,800 లెవెల్ దగ్గర 43,000 అండ్ 24,000 లెవెల్ దగ్గర 63,000. సో ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ లకి యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 23,600 ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లకి యాక్ట్ చేసింది ఇవాళ. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఇంకా డౌన్ సైడ్కి వస్తే 23,500 లెవెల్ సపోర్ట్ లెవెల్, దాని కింద 23,400 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో కాల్ సైడ్ ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకేనా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. ఇక్కడ యూఎస్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో గ్రీన్లో కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ గ్రీన్లో అంటే ఆల్మోస్ట్ 33 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. యూఎస్ టెక్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్లో కనిపిస్తుంది. బట్ యూరోపియన్ మార్కెట్స్ స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తుంది 200 పాయింట్స్. అండ్ అదేవిధంగా హ్యాంగ్సాంగ్లో కూడా స్ట్రాంగ్లీ బులిష్నెస్ కనిపిస్తుంది 200 పాయింట్స్ దగ్గర. సో ఓవర్ నైట్ అన్నీ కూడా మార్కెట్స్ ఏదైతే ట్రాక్ చేసి నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంట్రాడే అనాలిసిస్ కానీ ఇంట్రాడేలో ఏదైతే లెవెల్స్ ఉంటాయో అవి కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ డే మార్నింగ్ షేర్ చేస్తాను, ఓఏ డేటా కూడా. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.